Hello viewers, welcome back to another video of Sama's Filmy Freak. ఇన్స్పెక్టర్ రిషి అనే ఒక న్యూ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. అది తమిళ్ ఒరిజినల్ అయినప్పటికీ కూడా తెలుగులో అవైలబుల్ ఉంది. నవీన్ చంద్ర లీడ్ రోల్ ప్లే చేసిన ఈ ఇన్స్పెక్టర్ రిషి అనే వెబ్ సిరీస్ టోటల్ 10 ఎపిసోడ్స్ ఉంది. ఆల్మోస్ట్ ఒక్కొక్క ఎపిసోడ్ 40 మినిట్స్ పైనే ఉంటుంది. కొంచెం లెందీ అనిపిస్తుంది ఈ వెబ్ సిరీస్ అంతా. కానీ ఈ వెబ్ సిరీస్ టోటల్గా మొత్తం ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ వల్ల మంచి ఒక ఫీల్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. కాకపోతే ఇదంతా కూడా మొత్తం ఈ వెబ్ సిరీస్ అంతా ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ అండ్ దాని వెనకాల వనదేవత వనరచి అంటే బాగా మీరు ఈ వెబ్ సిరీస్ చూస్తున్నంతసేపు వనరచి అనేది బాగా వినిపిస్తుంటుంది. సో ఆ వనరచి ఏంటంటే వనదేవత, అంటే ఎవరైతే అడవుల్ని నాశనం చేయడానికి ట్రై చేస్తారో వాళ్ళని చంపుతుంది అన్నట్టుగా ఈ బ్యాక్డ్రాప్ తోటి స్టార్ట్ అవుతుంది. కానీ ఆ మర్డర్స్ వెనకాల అసలు నిజంగా వనరచి ఉందా లేదంటే పోచర్స్ అంటే తెలుసు కదా, ఇంకా అడవిలో ఈ ఏనుగు దంతాలని చంపి లేకపోతే ఈ సింహాలని పుల్ని చంపేసి వాటి తోలుని అమ్మేసుకోవడము, ఎక్స్పోర్ట్ చేసుకోవడం ఇలా చేస్తుంటారు. అంటే ఈ పోచర్స్ పనియా, అంటే పోచర్స్ వల్ల ఈ మర్డర్ జరుగుతున్నాయా లేకపోతే వనరచి చంపుతుందా అనేది ఇంకా మర్డర్స్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇన్స్పెక్టర్ రిషిగా నవీన్ చంద్ర అక్కడ ఆ ఏరియాకి వస్తారనమాట, ఆ ఫారెస్ట్ ఏరియాకి. ఇంకా మోస్ట్ ఆఫ్ ది స్టోరీ అంతా కూడా ఇంకా ఫారెస్ట్లోనే ఉంటుంది. సో మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గానే అనిపిస్తుంది స్టోరీ అంతా కూడా. కానీ కొంచెం ఈ నవీన్ చంద్రకు ఉండే కొంచెం ఫ్లాష్ బ్యాక్లో పార్ట్ కొంతవరకు మీకు ల్యాగ్ అనిపిస్తుంది, కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. అండ్ అంటే అదొకటి. ఇంకోటి ఇన్స్పెక్టర్ రిషితో అంటే నవీన్ చంద్ర టీంలో ఉండే ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది. అది కూడా కొంచెం ఇవి 2 పార్ట్స్ కొంచెం లాగా అనిపిస్తుంది. ప్రేక్షకుని డివియేట్ చేయడానికి అలా పెట్టడేమో అనిపిస్తుంది. కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీకు ఈ మర్డర్ వెనకాల ఉండే ఆ డ్రామా అదంతా కూడా ఇంట్రెస్టింగ్గానే తీసుకొచ్చారు. సో మీకు బాగా నచ్చేది ఏంటంటే ఈ ఫారెస్ట్లో తీయడం, అంటే మోస్ట్ ఆఫ్ ది వెబ్ సిరీస్ అంతా ఫారెస్ట్లో ఉండడం, ఆ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ అంతా బాగా నచ్చుతుంది. అండ్ ఒక మర్డర్కి ఇంకొక మర్డర్కి సంబంధం లేకుండా అసలు దాని వెనకాల ఉండే రీజన్ ఏంది అనేది దాని ఇన్వెస్టిగేషన్ ఆ పార్ట్ అంతా కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా ఇందులో క్యారెక్టరైజేషన్ విషయానికి వస్తే నవీన్ చంద్ర క్యారెక్టర్ అయితే సీరియస్ రోల్లో అంటే ఇన్స్పెక్టర్ రోల్లో చాలా యాప్ట్ అనిపించింది స్టోరీకి అయితే. అండ్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్లో ఈ నవీన్ చంద్రతో పాటు మిగతా టీంలో ఉండే ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అయితే ఇంపార్టెంట్ క్యారెక్టర్ అన్నట్టుగా అయితే అనిపిస్తుంది. అంటే ఒక 2-3 ఎపిసోడ్స్ తర్వాత ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో అంటే నవీన్ చంద్రతో పాటు ఉండే ఆ ఇంపార్టెంట్ పోలీస్ ఆఫీసర్ తన వెనకాల ఏదో స్టోరీ ఉంది, లేకపోతే ఇదంతటికి అంటే ఈ మర్డర్ వెనకాల తనదేమన్నా ఉందా అని ఒక క్లూ ఇవ్వడము. ఆ తర్వాత తన క్యారెక్టర్తో పాటు తనతో పాటు ఇర్ఫాన్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉంటుంది. అంటే వీళ్ళిద్దరు ఇంకొంచెం ఎపిసోడ్స్ ఒక 5-6 ఎపిసోడ్స్ తర్వాత వీళ్ళిద్దరి రోల్స్ వీళ్ళిద్దరి వల్ల ఏమైనా ఈ మర్డర్స్ అవుతున్నాయా అనే ఒక డౌట్ అనేది మనకు చూసే ప్రేక్షకుడికి అనిపిస్తుంది. సో అక్కడి నుంచి మళ్ళీ ఆ డ్రామా లేదు, వీళ్ళు కాకుండా దీని వెనకాల ఇంకెవరో ఉన్నారు అంటే పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్స్ వెళ్తూ ఉంటే మనకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అండ్ కథ అంటే చూసే ప్రేక్షకుడికి ఎంగేజింగ్ అనిపిస్తుంది. అయితే ఈ ఫారెస్ట్లో జరిగే మర్డర్స్కి ఆ మర్డర్స్ వెనకాల ఉండే ఆ మిస్టరీని వీళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఎలా ట్రేస్ చేశారు అనేది ఇంట్రెస్టింగ్ పార్ట్. అండ్ ఇంకా మీకు ఇంట్రెస్టింగ్ విషయానికి వస్తే లాస్ట్ 2 ఎపిసోడ్స్లో వీళ్ళు పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఒక గుహలోకి వెళ్ళి ఈ పోలీస్ ఆఫీసర్ టీం అంతా కూడా ఒక గుహలోకి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. ఆ పార్ట్ కూడా మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ ఫైనల్గా ఈ మర్డర్స్కి ఈ వనరచి అనే ఈ వనదేవతకి కనెక్షన్ ఏంటి అనేది ఇంకా క్లైమాక్స్ అనమాట. అయితే ఆల్ టుగెదర్ మీకు ఈ వెబ్ సిరీస్ కొంచెం లెంతీగా అనిపించినప్పటికీ కూడా నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్ వల్ల అండ్ నవీన్ చంద్రతో పాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఉండే పోలీస్ ఆఫీసర్ అండ్ ఇంకా మీకు లాస్ట్ 2 ఎపిసోడ్స్ ఇలా కొన్ని క్యారెక్టర్స్ వల్ల మీకు ఈ వెబ్ సిరీస్ అయితే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ వెబ్ సిరీస్, మిస్టీరియస్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. సో ఇది ఈరోజు నా రివ్యూ. మరి నా రివ్యూ కనుక మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రివ్యూతో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు